అందరికీ నమస్తే అండి. మొన్న మా గ్రామం గురించి మా ముచ్చలం గుడి సంపద గురించి వీడియో చేశాం కదండి. ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అయ్యి మా హిందూ బంధువులు అందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మా గ్రామానికి తోడుగా ఉంటారంటూ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ మా గ్రామం తరపున వందనాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఆ చెరువులను కబ్జా చేద్దాం అనుకున్న శేషాద్రి గారు అతని వల్ల అవ్వకపోవడంతో మా చెరువుల మీద కేసు వేశారు కదండి. ఆయన మాకు వార్నింగ్ ఇస్తున్నారు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు వినండి. నీ పేరు ఏంటో నాకు తెలియదు. నువ్వేదో గొల్లగార గ్రామంలో నువ్వేదో మాట్లాడేసాడు. జేసీబీలు వచ్చినందుకు ఫలానా బలిస్తే సహాయతలు వచ్చి ఏదో పడగొట్టిన చేస్తున్నాడో నాకు చేస్తున్నావు అంటున్నా. అది అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో ఏంటో అది తెలుసుకుని మాట్లాడిన తర్వాత అది ఏంటో నేను నీకు రిప్లై ఇస్తాను. అంతేగాని నరుగులు పొరవలు వేసుకుని నరుగులు ఎతరమండలు వేసుకుని మాట్లాడేది కరెక్ట్ కాదు. నా పేరు తెలియదు అన్నారు కదండి. నా పేరు కొప్పనది శివశంకర్ అండి. మా ఊరు గొల్లగారు గ్రామం, కాటన్కొండ మండలం, మమ్ముడూరు నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పల్లంకూరు పంచాయతీ అండి. ఓకేనండి. ఇంకో మాట అన్నారు. ఏం మాట అన్నారు? నలుగురు కుర్రోళ్ళని వేసుకుని మాట్లాడేది అదండి. అది ఆడవాళ్ళ పట్ల మీకున్న గౌరవం. ఓకే. మంది నేను కేసులు పెట్టానన్నా. 80 మంది కేసులు పెడితే మరి కనో 80 మంది వచ్చాడు మాట్లాడాలి కదా. కేసుల్లో ఉండాలి అందరూ. ఇంకా సెంట్రల్ జైలు నుంచి రాలేదాళ్ళు అక్కడ ఉన్నారా? అయితే నువ్వేదో పెత్తనాలు చేసేసి నువ్వేదో పోరాడేద్దామని చూస్తున్నావా? అయితే నువ్వు ఏదో ఉన్నారు కదా అని ఎట్టకరంగా మాట్లాడుతున్నారండి. మీరు ఎంతమంది కేసు పెట్టారో కాట్రేకోన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయి ఉంటాయండి. ఓకేనండి. రిజిస్టర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎంతమంది మీద కేసు వాపస్ తీసుకున్నారో అవి కూడా ఉంటాయండి. రిజిస్టర్ లో అయ్యే ఉంటాయి. ఓకేనండి. ఇంకోటి ఇప్పుడు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము ఏమీ లేకుండా మాట్లాడలేదండి. శేషాద్రి గారు చూడండి. ఇది పెట్టిన కేసు కాదు, 2021లో పెట్టింది. అది ఎలా పెట్టావు? నాకు 2015లో వైద్య ధనరాజు అన్న వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి, అప్పుడు నాకు మేనోల్డా ఇలా చెరువు చేసుకుంది కానరా, అది అన్నాలని నువ్వు చేసుకుంది కానీ ఎంతమంది ఇచ్చి అని వచ్చినారు. వచ్చిన తర్వాత వరదయ్య అన్న ఆయన, వైద్య ధనరాజు, అలాగే కర్రి రామారావు, అలాగే మల్లా డబ్బులు, అలాగే రేఖా డబ్బులు, వీళ్ళు వచ్చి నాకు సంతకాలు పెట్టి అక్కడెక్కడ కాగితం రాసి నాకు ఇచ్చారు 3 సంవత్సరాలు. ఓకే సార్. ఓకే. శేషాద్రి గారు బాగానే చెప్పారండి. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పారేంటండి? మీరు చెప్పిన 4 పేర్లో 3 చనిపోయారండి. ఒక్కడే ఉన్నాడండి. అక్కడే ఉన్నాడు కదా. మనోడు చెప్పిన అంతా నిజమేనా? బతికున్న వాళ్ళ పేర్లు చెప్పకండి. బతికున్న వాళ్ళ దొరికిపోతారు కదా సార్. మీరు 3 సంవత్సరాలకి ఎంత 14 ఇచ్చాను. సంవత్సరానికి వచ్చి 14 ఇస్తే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా బోల్ పని అయిపోతున్నాను అంటులోకి అప్పుడు గవలరాజు వచ్చి ఆ 4,000 తగ్గించి 10,000 నాకు ఇచ్చాడు. ఆయన 10,000 ఇచ్చిన తర్వాత అది 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో 3 సంవత్సరాలు అక్కడ ఏదో లావాదేవీలు వస్తులేక ఇంకో 3 సంవత్సరాలు 25,000 చెప్పిన, సంవత్సరాలు 25,000, 3 సంవత్సరాలు 70,000 చెప్పి మరి నాకే ఇచ్చాడు. కాదు, ధనరాజుని వీళ్ళు ఇచ్చినప్పుడు కవలరాజు పెత్తనం ఏంటి? మళ్ళీ 4,000 ఎలా తగ్గించాడు అది అడుగు. శాస్త్రి గారు ఓకే అండి, బాగానే చెప్పారు. మీరు పెద్దల పేర్లు కూడా ఫస్టే చెప్పారు, వీడియోలో చెప్పారు కదా. ఆ పెద్దలు ఉండగా గవలరాజు మీకు 4,000 ఎందుకు తగ్గించాడండి? అదొకటి. నెక్స్ట్ ఇంకోటి, చెరువుల విషయంలో ఒక లావాదేవీ వచ్చిందన్నారు కదా. ఆ లావాదేవీ ఏదో మేము చెప్తామండి. ఓకే. ఆ లావాదేవీ ఏంటంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి చెప్పకుండా దొంగ కరెంట్ వాడుకున్నారు. మీరు కరెంట్ వాడుకోవడం వల్ల అది తెలిసి గవర్నమెంట్ మనకి స్టేషన్ నుంచి మీకు కంప్లైంట్ ఇచ్చారు. మీ మీద కేసు పెట్టారు. అది విద్యుత్ శాఖ నుంచి మీకు కంప్లైంట్ వచ్చింది. కేసులో తిరిగారు. అది మా ఊరు వాళ్ళే పట్టించారు నిన్న అని చెప్పి మా మీద కూడా మీరు గొడవకు వచ్చారు, తగువకు వచ్చారు. అన్నీ జరిగినాయి. వీడియోలో ఆ విషయం చెప్పట్లేదు. ఆ వీడియో ఆ విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారు. మీకు ఎంత వేసారు? మీకు 80,000 గవర్నమెంట్ నుంచి 90,000 మీకు ఫైన్ వేయడం జరిగింది. అది చెప్పండి సార్. అవి చెప్పండి. అవి చెప్పట్లేదు మీరు. అవి చెప్పకుండా ఏదో లావాదేవీలు జరగడం వల్ల మీకు 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చామని మళ్ళీ పెంచామని చెప్తున్నారు. అందుకని తీసుకొచ్చి మాకు ఇలాగ చెప్పించారు కాబట్టి మీకు లీజుకి ఇవ్వడం జరిగింది ఇంకో 3 సంవత్సరాలు. అది చెప్పండి వీడియోలో. ఏదో చెప్తే కాదండి. నాకే ఇచ్చిన తర్వాత అది 2021లో అయిపోయింది. అది ఆ 3 సంవత్సరాలు కూడా
అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు నేను 2020లో మునిగిపోయిన చెరువులు నేను లాస్లో ఉన్నాను, అందుకు కాబట్టి ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి నాకు, 3 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటే, కుదరదు 3 సంవత్సరాలు నీకు ఎందుకు ఇవ్వాలి అన్న టైప్లో మాట్లాడాను. ఆ మాట్లాడిన తర్వాత కరెంట్ బిల్లు ఒకటి ఉంది ఇక్కడ 30,000 మీ గ్రామం కట్టాలి. దాని మీద 30,000 ఇమ్మన్నారు కదా, ఎందుకు ఇవ్వాలండి? మీరు దొంగ కరెంట్ వాడుకున్నారని ఇవ్వాలా, లేదా మీ మీద కేసు పడిందని ఇవ్వాలా, అక్రమంగా మీరు కరెంట్ వాడుకున్నారని మేము ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి చెప్పండి మీకు 30,000? ఇది గుర్తుపెట్టి ఆ 30,000 ఇచ్చేస్తే నేను వదిలేసి వెళ్ళిపోతాను, అంతే తప్ప మీ చెరువులు మాకు వద్దు అంటే ఇచ్చి పని లేదన్నారు. అయితే పాట పెట్టండి, నేను పాటకొస్తాను అన్నారు. పాట పెట్టారు. పాట పెట్టిన తర్వాత 30,000 ఇవ్వకపోయినా పర్లేదు, వచ్చారు పాటకు వచ్చారు, పాడుకుంటాను వచ్చారు. ఓకే, మీరేగా చెప్తున్నారు. ఓకే, ఆ మల్లాడి ధర్మారావుకి నాకు పోరవరికి వెళ్తుంది. నేను ఎంతవరకు వెళ్ళానంటే 2,20,000 దాకా వెళ్ళాను 3 సంవత్సరాల పాటకి. 75,000 చేసింది అవుతే 80,000 అవ్వాలి, 1,00,000 అవ్వాలి. 2,50,000 అలా వెళ్ళిపోతుంది. మీ మల్లాడి ధర్మారావు ఆయన కూడా 2,21,000 వేసి అలాగ ఆగాడు. ఆగిన తర్వాత కుర్రోడు వచ్చి, ఒరే చిన్నానా నువ్వు ఇలా పాడుకుంటే నువ్వు మొత్తం కట్టాలి, మా ఊళ్ళో అయితే 50,000 డిస్కౌంట్ పెట్టుకున్నారు వీళ్ళు, నిన్ను ఏదో రకంగా తోలేలు బయటకని ప్లాన్ చేశారు వీళ్ళు అని చెప్పేసి అన్నాడు ఆ కుర్రాడు. అదేంటి, నేను ఎన్ని బాగు చేసినాడు, నేను ఎన్ని చేసినాడు నేను, అంతే తప్ప ఇవాళేదో వచ్చేసి రేట్లు పెంచేసి మీకు డిస్కౌంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, నాలా పాడుకోమని నాలా కట్టుకోమని అంటే. ఇవన్నీ చెరువులన్నీ బాగు చేసింది మీరే అండి. మీరు మా తాత ముత్తాతల నుంచి మీరే చేస్తున్నారండి చెరువులు. మీరు చేసింది 6 సంవత్సరాలండి. అంతకు ముందు చాలా మంది చేశారండి. ఎంతమంది చేశారు చెప్తారు, ఎంతమంది చేశారు చెప్పు. గతంలో కాశీని గారు టైగర్ ఫార్మ్స్ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు సార్. కాశీను, సన్న పప్పారావు, కొత్తాంధ్రపేట, ఆ తర్వాత గెల్లకొండ, మొక్కల తిప్ప, జైబీనగర్ 3 సంవత్సరాలు చేశారు అతను. ఆ తర్వాత పప్పాడి వెంకటేశ్వరరావు, ముల్లెటి మొగ అతను 6 సంవత్సరాలు శాంతి చేశారు అతను. తర్వాత రేకాడి కాసుడి చేశాడు 6 సంవత్సరాలు. తర్వాత వాళ్ళ కొడుకు నర్సిమతి చేశాడు. తర్వాత పంతాడి బాబురావు కొడుకు సత్యబాబు చేశాడు. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఈ దిగలో ఉంటే నీకు వచ్చి అప్పుడు నువ్వు వచ్చి నీకు కనుక్కున్న తర్వాత మాకు ఇంత ప్రమాదం అవుతుందని మాకు తెలియలేదు. ఆ తర్వాత నీకే ఇవ్వం. అవును, అంతమంది చేశారు చెరువులు, మీరే చేశారు, మీరే బాగు చేశారు, మీ వల్ల మేము బతుకుతున్నాం, మీ వల్ల మా గ్రామం దగ్గర పండుగ చేసుకుంటున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఓకే, మీకు బాగానే ఉంది. ఎవరో సంధించకపోతే పాట ఆగిపోయారు. పాట ఆగిపోయిన తర్వాత వాళ్ళకి వదిలేస్తాను. వదిలేసిన తర్వాత నేను 30,000 ఇచ్చేస్తే వెళ్ళిపోతానని చెప్పి సెంటర్లోకి, నీకు 30,000 ఇచ్చే పని లేదు, 7,000 ఇచ్చే పని లేదు, నువ్వేం చేసుకుంటే చేసుకో, ఎవరితో చెప్పాను. శాస్త్రి గారు మీకు 30,000 ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మీకు చెరువుకి మేము లీజుకి ఇచ్చినందుకు 30,000 ఇవ్వాలా, లేకపోతే మీరు అన్యాయంగా గవర్నమెంట్ కరెంట్ వాడుకున్నందుకు మేము 30,000 ఇవ్వాలా, లేకపోతే మా వాళ్ళే పట్టించారని మీరు అనుకున్నారు కాబట్టి మీకు 30,000 ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఇచ్చేస్తాం. అయితే నేను పాకలు ఒప్పుకున్నాను, నా డబ్బులు ఇచ్చిన దగ్గర సెంట్లకి వీళ్ళు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు కంప్లైంట్ చేశారు. ఏమని, ఇలాగా బలిస్తేపు నుంచి వచ్చి సహ్యాద్రి దౌర్జన్యంగా మా పాకలు ఒప్పుడు అంటున్నాడు, చేసుకున్న వాళ్ళు చేసుకుని చెరువులు ఉన్నాయి అన్నాడు అని చెప్పేసి అని కంప్లైంట్ చేశాడు. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అది ఏమైందంటే, ఎందుకు పాకలు ఒప్పుకొని ఎస్ఐ గారు అడిగారు. సార్ ఇది పొద్దుస్తుంది సార్, నా 30,000 గ్రామం ఇవ్వాలి, ఆ 30,000 ఇచ్చేది కరెంట్ బిల్ కట్టి నేను వెళ్ళిపోతాను అన్నట్లకి, సర్లే అది లావాదేవీలు చూసుకొని నువ్వు పాకలు ఇప్పే అన్నాడు. నేను వెంటనే వచ్చేస్తే ఆ మొదటిసారి నేను పాకు ఇప్పేసాను. పాకు ఇప్పేసిన తర్వాత ఆ 2వ రోజుని ఆ 3 అమావాస వచ్చింది. అమావాస వస్తే అమావాస వెళ్ళిన తర్వాత ఉప్పుతాం కదా అని చెప్తాను అనుకున్నాను. అనుకుంటే వీళ్ళు ఏం చేశారంటే దౌర్జన్యంగా ఈ గ్రామం కుర్రా పెద్ద వెళ్ళిపోయి నా పాకలని దౌర్జన్యంగా పీకేసి ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసి సామాన్లన్నీ పట్టిపోయి ఎవరి వచ్చిన సామాన్ ఎట్టుకోడు. అందులో 2 లక్షల రూపాయల సామాన్లు ఉంటాయి, ఇంజిన్లు అయితే మొత్తం అవన్నీ దోషేస్తారు. మీ 2 లక్షల రూపాయల సామాన్లు మేము మా ఊళ్ళో మేము దోచేసామండి. ఓకే, మేము దోచేసాం. మీరు ఎవరైతే ఎవరికి ఇంజిన్లు అమ్మారో వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పాబే. రామూర్తి ఎంతకు అమ్మారో కూడా మాకు తెలుసు. లైన్ పేట అతనికి. ఓకే, మేము దొబ్బేసామని కేసేడుతున్నారు, అది మీరు అమ్మేసుకున్నారు. వచ్చారు అవి తీసారు. ఇంకో ఇంజిన్ ఇక్కడ ఉంది, మన చెరువుగడ ఉంది. మనం ఏదేం చేశారంటే ఇంజిన్ తెప్పేశారు, ఆయిల్ 500 లీటర్ల ఆయిల్ తెప్పేశారు అన్నాడు. 2 నెలలు అదనంగా ఇచ్చిన తర్వాత ఖాళీ చేసుకున్నాడు, చెరువు అంతా పట్టేసుకున్నాడు. తర్వాత ఖాళీ అయిపోతాయా, లేకపోతే సామాన్లు ఏమైనా 2 లక్షల సామాన్లు ఏమైనా ఉంచుతాడా? పాట అయిపోయింది. పాట అయిపోయిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇంకా స్టేషన్ కట్ట 15 రోజులు టైం ఇచ్చారు ఎస్ఐ గారు కూడా. మరి మీ చెరువులు మీరు రూపం చేయడం ఏంటాడు?
వెళ్ళి పాకలపల్లి కానిస్టేబుల్ పంపిస్తే అప్పుడు మేము చేసాం. దాంట్లో మడత మంచం, ఖాళీ డ్రమ్ములు, ఈ సిరిపోని జీలిపని తెప్పలు అవి ఉన్నాయి. ఆ వీడియో కూడా అప్పుడు జబీర్ బాషా టైంలో సాక్షి తీసుకున్నారు. అతను కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు. అదేండి మీరు చూసి మాట్లాడండి శేషాద్రి గారు. మీరు ఎవరెవరికి అమ్మారో అందరి పేర్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అంతగా మాకు నమ్మకం లేకపోతే మేము మీ సామాన్లు ఒక్కడు కూడా ముట్టుకోలేదని మా గ్రామ దేవత ముత్యాల మీద ప్రమాణం చేస్తాం. మీకు చేసి దమ్ముందా? అది రమ్మని రండి. మీకు దమ్ముంటే రండి. మేము గొల్లగారులో మీరు 2 లక్షల రూపాయల సామాన్లు తెప్పించామంటున్నారు కాబట్టి అంత దొంగతనం ఊరి అయితే గొల్లగారు మీ తాతల ముత్తాతల కాడి నుంచి సంగన సాగర్ సత్తు ఉన్న కాడి నుంచి కూడా ఈ ఊర్లో కట్లు కడుతున్నారు. తప్పుడు ఊరే అయితే గొల్లగారులో మీ బతిప్పుడు ఒక్కడు కూడా ఇక్కడ వచ్చి కాలంలో కట్టలేదండి, బతకలేరు కూడా. అలా జరుగుంటే ఒక్క తెప్ప కూడా కాలంలో ఉండదు. అటువంటి తప్పుడు ఊరే కాదనేది మీ బతిపులో కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకోండి, అప్పుడు మాట్లాడండి. ఓకే. అప్పుడు నేను ఏం చేశానంటే గవర్నమెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేశాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు ఎప్పుడు చేశారు? జబీర్ బాషా గారు నైట్ అంతా 10 గంటల దాకా కూర్చోబెట్టి చేశారు. నువ్వు 100 రూపాయలు తప్పు, అది చిన్న గ్రామం, నువ్వు కరెంట్ బిల్లు అనేది ఎంగేసి వాళ్ళ మీద పెట్టడం పొరపాటు అని అంటే ఆ రోజు నైట్ అయిన దాకుండి కరిమేరి బాబు, నువ్వు, మీ చిన్న అబ్బాయి నాగూరు, కరినాగూరు, మీ పెద్ద అబ్బాయి సుబ్రహ్మణ్యం ఉంటే రాతపూర్వక ఈ 2 వర్గాలు రాజీ చేసి నువ్వు చెరువు జోలికి వస్తే బాగోదురు అంటే నువ్వు ప్రమాణం చేసి ఇంకా నా పిల్లలతో నీ వెళ్ళని ప్రమాణం చేసావు ఆ రోజుని. ఆ నైట్ చేసి వచ్చిన తర్వాత నువ్వు 6 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టావు నువ్వు. ఇది పౌరంబోక్ స్థలం అని అది చెప్పు నువ్వు. ఇప్పుడు కరిశాస్త్రరావు గారు, మరి అటువంటి పోరంబోక్ భూములు మీ బల్తిప్ గ్రామంలో ఎన్ని అడుగులతో ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి, మరి వాటి మీద పెట్టరండి. అంటే ఈ 3 ఎకరాల కోసమే కాలుష్యం వచ్చి మత్స్య సంపద నాశనం అయిపోతుందని కోరుతున్నావు కదా. మరి పల్లంకూరు కాడి నుంచి బలిస్తప్ప చివరి దాకా, పిన్నిడి చివరి దాకా ఎన్నో 100 ఎకరాలు ఉన్నాయి. మరి వాటి వల్ల కాలుష్యం వచ్చి మత్స్య సంపద పాడైపోవట్లేదండి. అయితే ఇది నీ కళ్ళు కనబడట్లేదా? ఈ 3 ఎకరాలే కాబట్టి నీకు అది దానికి చెప్పండి ఒకసారి. ఇది నాకు అన్యాయం జరిగింది కాబట్టి, ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు అలా వచ్చేసి ఏదో నరుగులు కుర్రోళ్ళు వెనకాల వేసుకుని, నరుగులు ఎదమండలని ఎదరెట్టేసుకుని నువ్వేదో మాట్లాడేస్తున్నావు. ఇది కుర్రోళ్ళని వేసుకొచ్చేసి మళ్ళీ నరుగులు కుర్రోళ్ళు వెనకాల వేసుకుని, నరుగులు ఎదమండలని ఎదరెట్టేసుకుని నువ్వేదో మాట్లాడేస్తున్నావు. ఇది ఒకసారి అలాగా అన్నారండి. రెండోసారి ఇది. ఫస్ట్ సారి ఏదో నోరు జారి ఏదో అన్నారు అనుకున్నాను, కానీ రెండోసారి కూడా ఆడవాళ్ళని అలాగ అంటున్నారు. ఆడవాళ్ళంటే నీకు అంత రెస్పెక్ట్ ఉంది శేషాద్రి గారు, చూసుకోండి. ఇది ఇచ్చింది కంప్లైంట్ 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఏంటంటే 5 సంవత్సరాల వరకు నేను ఏం చేసి అడుగుతున్నారు కదండి. మేమందరం గతంలో తిరగకుండా అయితే లేము, అన్ని చేసాం. కానీ ఇప్పుడు మాకు నాని మాకు నమ్మకం వచ్చిందండి. మా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మా హిందువులు అందరూ మాకు తోడున్నారని మాకు నమ్మకం వచ్చింది. మా చెరువులు మాకు వస్తాయని మాకు నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఇలా చేయడం జరుగుతుంది. చూడండి, మీరు ఇప్పుడు ఏమన్నారంటే నీ వెనకాల అవడానికి పెద్ద మనిషి ఉన్నాడా అని అడుగుతున్నారు. అవునండి, మా వెనకాల ఎవరు పెద్ద మనుషులు లేరు. అంతే కదండి, అందుకే ఇలా కబ్జా చేయడానికి మా చెరువు కబ్జా చేయడానికి వచ్చారు. మీరే అన్నారు మా వెనకాల పెద్దలు ఎవరు లేరండి. మా దగ్గర మా ముత్యాలమ్మ తప్ప మా వెనకాల ఎవ్వరూ లేరండి. ఓకే. ఈ 5 లక్షలు ఖర్చు పెట్టాను అన్న వాళ్ళు ఈ పంచేసి దిగేసిన వాళ్ళు ఏమైపోయారు? పన్ను నువ్వు ఇంకో 5 లక్షలు ఖర్చు పెట్టిన కదా వచ్చావు నువ్వు. రాలేదండి, ఈసారి మా దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టే అంత ఓపిక ఇంకా లేదండి. చూసుకుంటే గవర్నమెంట్ చూసుకుంటారండి. ఈ గవర్నమెంట్ చూసుకుంటే మా చెరువులు మాకు వచ్చి మా గుడిని మళ్ళీ మాకు కట్టుకుండేలాగా మాకు సహాయం చేస్తే మేము ఈ గవర్నమెంట్ కి అందరికీ రుణపడి ఉంటామండి. మా ఇవి 5 సంవత్సరాలు బట్టి మా గుడి కూడా నాశనం అయిపోయిందండి. మా చెరువులు కూడా చేసుకునే వాళ్ళం. చెరువు నుంచి లీజ్ తోటి గుడి కూడా గుడి పరిస్థితి చూడండి. మీకు గుడి వీడియో కూడా చేసి పెడతానండి. అదండి కావాలని రాశానా? మీరు ఎందుకు అలా మాట్లాడతారా? సరే ఉంటాను. గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పింది ఇదే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావాలి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావాలి, తర్వాత పంచాయతీ కావాలి. నేను చెప్పేది ఒకటే, నేను ఇది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు నేను మాత్రం నిద్రను. మీరేదో వెళ్ళి వాళ్ళతో ఏదో చెప్పేసి మాయ మాటలు వాళ్ళు మాట్లాడేసి వచ్చేస్తే మట్టుకి నాకు ఒప్పందం అవ్వదు. నీ ప్రాసెస్ ప్రకారం చేయండి. ఈ ఫస్ట్లో గవర్నమెంట్ భూమని నాకు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ స్టేట్మెంట్ గంటలు కొట్టి FTO రామకృష్ణ గారు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్
జేఈ గారు గంటలు కొట్టి ఇది ప్రభుత్వం భూమి కాబట్టి ఇది ఎవరైనా చేసినట్లయితే ఇది కఠిన చర్య తీసుకుంటాను ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడే ఇది గవర్నమెంట్ భూమి అయ్యింది. కానీ మీరు ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వినేసి వాళ్ళకి జో కొట్టేసి చెయ్యాలంటే అది నేను ఎంత లెక్క అయినా వెళ్తాను. ఇదిలో పని లేదు. నేను నిజం మాట్లాడతాను. ఇవాళ ఏదో వచ్చేసి ఇది కారభూమి అని నువ్వు చెప్తున్నావు. ఆ రోజున ఏం చేశారు, వాళ్ళు నాకే ఇవ్వండి అని నేనే కడతాను అని పోరాడావు. హ్యూమన్ రైట్స్ వీటికి లెటర్లు పెట్టి ఇవాళ వచ్చేసేపటికి నువ్వు గవర్నమెంట్ అంతా నీకు ఉంటే 1000 ఎకరాలు ఉన్నాయి అని పోరాడితే మేము కూడా వస్తాం. 2 ఎకరాలు మాదేం పోయింది, వస్తే 20,000 వస్తుంది. పోతే అమ్మవారి జాతర చేసుకుంటాం. ఇవాళ అమ్మవారి జాతర కూడా చేయకుండా చేసి కారణం కూడా ఈ 5 సంవత్సరాలు నువ్వే. ఇంత దేదన యోధులు మా ముత్తలం గుడి కూడా అది కూడా నేను 100% తప్పేసి చెప్తాను. ఎందుకంటే దీనికి కారణం నువ్వే. ఎప్పుడో అయిపోయింది ఇది. నువ్వు ఏం చేసావంటే దీని మీద పిల్లి మీద ఎలక మీద పిల్లని వంకెట్టి ఇలా చేసింది నువ్వే. ఓకే అండి శేషాద్రి గారు, ఇదండి మీరు నిద్రపోతే మేము నిద్రవండి, మా హిందువులు కూడా నిద్రవరండి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మన చంద్రబాబు గారికి, ఈ నెక్స్ట్ మా హిందూ బంధువులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మా గ్రామస్తులకి మాకు ఏమన్నా జరిగిందంటే దానికి బాధ్యుల మట్టికి శేషాద్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులండి. కారణం ఉంటామండి. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ముత్యాలమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి.